నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. తులారాశి వారు ముఖ్యంగా ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అంటే, శత్రువులు కొంత అధికంగా పెరిగే అంటే కొన్ని విషయాలు అదృష్టకరంగానే ఉంటాయి. ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి కొన్ని విషయాల్లో కొంత వ్యతిరేకత ఉందన్నమాట. ఏ విషయాల్లో ఎక్కువగా వ్యతిరేకత ఉంది అంటే, ఖర్చుల విషయం తీసుకున్నా, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయాలు తీసుకున్నా కూడా జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం ఎనిమీస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఆ విషయంలో కూడా. అంటే వితౌట్ ఎనీ రీజను నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చుట్టూ ఉంటూ ఉంటాయి. కానీ మీరు విజేతలుగానే ఉంటారు. తులారాశి వారు ఎవరైతే ఉంటారో పాజిటివ్గానే ఉంటారు. కానీ కొంచెం నెగిటివ్ సిచ్యువేషన్స్ డామినేట్ చేయడం, డిస్టర్బ్ చేయడం అలా ఉంటుంది. కానీ చాలా వరకు ఏప్రిల్ మాసము కొన్ని న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి తులారాశి వారికి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి కరెక్ట్ సమయము అని చెప్పుకోవచ్చు తులారాశి వారికి. హెల్త్ కండిషన్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి తులారాశి వారికి. ఇక 15th ఏప్రిల్ తర్వాత ఆహార విషయాల్లో కానీ, అంటే ఫుడ్ టైం టు టైం తీసుకునే విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోండి. బట్ హెల్త్ కండిషన్స్ ఆర్ వెరీ పాజిటివ్. న్యూ ఆపర్చునిటీస్, అలాగే న్యూ బిగినింగ్స్ ఏర్పడతాయి తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి అడుగుతున్న తులారాశి వాళ్ళందరూ కూడా న్యూ బిగినింగ్స్ ఎప్పుడు అని చెప్పి. సో ఈ మాసం నుంచి కొన్ని న్యూ బిగినింగ్స్ ఏర్పడే సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఈ మాసంలో ప్రత్యేకించి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. సడన్గా ఏదైనా ఎక్స్పెండిచర్ పెరిగినా కూడా ఎందుకు ఆ ఖర్చు వస్తుంది ఏంటి అన్నది చూసుకొని ఖర్చు పెట్టండి. అంటే ధార్మిక విషయాలకి, స్పిరిచువల్ థింగ్స్కి ఖర్చు పెట్టినా పర్వాలేదు, మంచి జరుగుతుంది. దైవపరమైన విషయాలకి ఖర్చు పెట్టినా తప్పేం లేదు. కానీ అనవసరమైన ఖర్చు ఏర్పడుతుంది. అనవసరమైన ఖర్చు ఎందులో ఏర్పడుతుంది? పార్టీలు, వినోదాలు ఇలాంటి వాటిల్లో ఫ్రెండ్స్కి పెట్టే ఖర్చు, అక్కడ మాత్రం కేర్ తీసుకోండి. అనవసరమైన లగ్జరీకి పెట్టే ఖర్చు విషయంలో తులారాశి వారు జాగ్రత్త తీసుకోవాలి ఏప్రిల్ మాసంలో. ఇక కొంత స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఈ మాసంలో తులారాశి వారికి అని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. బిజినెస్ ఎవరైనా న్యూగా స్టార్ట్ చేయాలనుకున్న వారికి కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉంటాయి తులారాశి వారికి ఈ మాసంలో. అండ్ వివాహం కాని యువకులకి కొన్ని అలయన్స్ వస్తాయి అన్నమాట. అలయన్స్ కూడా కాన్వర్సేషన్ పాజిటివ్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ రిలేషన్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి మీకు. అండ్ చెప్పాను కదా ఇందాక, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి సరైన సమయం స్టార్ట్ అవబోతోంది. అండ్ న్యూ బిగినింగ్స్ ఇన్ యువర్ లైఫ్ స్టార్ట్ అవబోతున్నాయి. గృహిణులు తీసుకున్నట్టయితే, హౌస్ వైఫ్స్, మీకు కూడా కొన్ని ఆపర్చునిటీస్, అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులకు హయ్యర్ స్టడీస్కి అండ్ మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి, పాజిటివ్ న్యూస్ వినడానికి ఈ మాసంలో సిచ్యువేషన్స్ పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఆల్ కేటగిరీ ఆఫ్ పీపుల్ అనమాట, పొలిటికల్ కానీ, రైతులు, ఫార్మర్స్కి కానీ, మీడియా ఫీల్డ్లో ఉన్న వారికి కానీ, మార్కెటింగ్ అండ్ మెడికల్ ఫీల్డ్స్లో ఉన్న వారికి, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వారికి అందరికీ కూడా పాజిటివ్ సిచ్యువేషన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఈ మంత్ కొంచెం మీరు పేషెన్సీగా ఉంటే నెక్స్ట్ కమింగ్ మంత్స్ ఇంకా పాజిటివ్గా టర్న్ అవుతాయి తులారాశి వారికి. సో దిస్ ఇస్ ద న్యూ బిగినింగ్ ఆఫ్ మంత్ అనమాట. అలా మీకు సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉంటాయి. ఇంకా ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, ఎవరిని పూజించాలి అంటే, తులారాశి వారు అందరూ కూడా ఈ మాసంలో కొంత దత్తాత్రేయ ఆరాధన చేస్తే మంచిది. తర్వాత దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలని కానీ, దత్త ఆరాధన చేసిన, అండ్ ఆ దత్తాత్రేయుడు పిక్చర్స్ ఉంటాయి కదా, గురువారాలు పూజ చేసినట్టయితే చాలా మీకు బెనిఫిషియల్గా ఉంటుంది తులారాశి వారందరికీ కూడా. సో డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉంది తులారాశి వారికి. అండ్ స్పెక్యులేషన్ వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయండి. రిలేషన్స్ విషయం కూడా పాజిటివ్గా ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్, అండ్ ప్రేమికుల మధ్య ఉండే రిలేషన్స్, మ్యారేజ్ అలయన్స్, ఇవన్నీ కూడా. సంతానం కోరుకున్న దంపతులకు కూడా కొత్త సిచ్యువేషన్స్ పాజిటివ్గా టర్న్ అవబోతున్నాయి తులారాశి వారికి. డేట్స్ వైజ్ చూద్దాం. 1st, 2nd డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి ఏప్రిల్ మాసంలో. 3rd, 4th డేట్స్ ఖర్చు విషయంలో జాగ్రత్త తీసుకోండి. 5, 6 పాజిటివ్గా ఉంది. 7, 8, 9, 10, 11, 12 ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. 13, 14, 15, 16 డేట్స్ మేజర్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, సహకరించే వ్యక్తులు, ఇదంతా కూడా పెరుగుతోంది. 13 to 16 డేట్స్. 17, 18, 19, 20, 21, 22 డేట్స్ అన్నీ కూడా పోయినాయి. 23, 24, 25, 26 డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 25, 26 డేట్స్లో
మేజర్ లైఫ్కి సంబంధించిన ఒక డిసిషన్ అనేది ఏర్పడుతుంది తులారాశి వారికి. ఇది చాలా అనుకూలమైన తేదీలు అనే చెప్పొచ్చు. 25, 26 ఇక 27, 28, 29, 30 డేట్స్ కూడా తులారాశి వారికి పాజిటివ్గానే ఉన్నాయి. ఇక చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తులారాశి వారికి తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి.